ఏడాది పాటు ఎవ్వరూ బంగారాన్ని కొనుగోలు చేయవద్దు. ఈ మాట అన్నది మరెవరూ కాదు, దేశ ప్రధాని నరేంద్ర మోదీ. భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంలో భాగంగానే మోదీ ప్రజలకు ఈ పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రధాని మోదీ సూచన మేరకు మనం ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయడం ఆపేస్తే కేంద్రానికి వచ్చే లాభం ఏంటి, ఆయన అలా ఎందుకన్నారు, ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి లాభం చేకూరుతుంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బంగారం ఇది భారతీయులకు వ్యాపారం కాదు, ఒక ఆచారం, ఒక సంప్రదాయం. భారతీయ వివాహాలు, పండుగలతో పాటు పెట్టుబడుల కోసం ఇండియా భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగదారుల్లో ఇండియా ఒకటిగా నిలిచింది. అంతెందుకు 2025-26లో దాదాపు $72 బిలియన్ అంటే సుమారు 6 లక్షల కోట్ల రూపాయల బంగారాన్ని మనం దిగుమతి చేసుకున్నాం అంటేనే అర్థం చేసుకోవచ్చు భారతీయులకు ఇది ఎంత ముఖ్యమో. సరే, ఇంతకీ ప్రధాని మోదీ బంగారం ఓ ఏడాది పాటు కొనుగోలు చెయ్యవద్దు అనే స్టేట్మెంట్ వెనుక ఓ బలమైన కారణం ఉంది. అదేంటంటే ప్రస్తుత యుద్ధ వాతావరణంలో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో చమురు దిగుమతికి ఇప్పటికే చాలా పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం అంటే డాలర్లు ఖర్చు చేస్తున్నాం. దీనివల్ల మన దేశ ఎగుమతులు దిగుమతుల మధ్య వ్యత్యాసం పెరుగుతోంది. దీన్ని ట్రేడ్ డెఫిసిట్ అంటాం. ఇలాంటి సమయంలో బంగారం దిగుమతులపై కూడా భారీగా డాలర్లు ఖర్చు చేయడం సరికాదు. బంగారం దిగుమతులు తగ్గించుకుంటే ఆ డాలర్లను చమురు వంటి నిత్యావసరాల దిగుమతులకు ఉపయోగించుకోవచ్చు కదా. సరిగ్గా ప్రభుత్వ ఆలోచన కూడా ఇదే. సో మనం ఎంత ఎక్కువ బంగారాన్ని దిగుమతి చేసుకుంటే అంత ఎక్కువగా మన దగ్గరున్న విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోతున్నామన్నమాట. దీనివల్ల మన చేతులతో మనమే డాలర్ కు డిమాండ్ పెంచుతున్నాం. అదే సమయంలో రూపాయి విలువను కూడా తగ్గించుకుంటున్నాం అన్నమాట. అదే బంగారం దిగుమతి లేదా కొనుగోళ్లు తగ్గితే మన డాలర్లు మన దగ్గరే ఉంటాయి. రూపాయి విలువ కూడా మరింత పడిపోకుండా స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ప్రధాని కోరినట్టు ప్రజలంతా బంగారం కొనుగోలు తగ్గిస్తే దేశీయంగా డిమాండ్ తగ్గుతుంది. ఇలా ఏడాది పాటు చేయగలిగితే దేశానికి చాలా డబ్బు డాలర్ల రూపంలో మిగులుతుంది. దీంతో మార్కెట్ లో బంగారం ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే ఎంతమంది ప్రధాని మోదీ పిలుపును ఆచరిస్తున్నారనేది అనుమానమే. ఎందుకంటే గతంలో కూడా ఇలా పిలుపునిచ్చిన సందర్భాలు ఉన్నా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. సో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.